తలపతి విజయ్ లేటెస్ట్ ఫిలిం జననాయగన్ రిలీజ్ కాకముందే లీక్ అయిపోయింది. ఫిలిం ఇండస్ట్రీ మొత్తం షాక్ లో ఉంది. అసలు ఏం జరిగిందో తెలుసా? జననాయగన్ మూవీ రిలీజ్ అయిన తర్వాత విజయ్ యాక్టింగ్ వదిలేసి పాలిటిక్స్ లోకి ఫుల్ టైమ్ గా ఫోకస్ చేయాలనుకున్నాడు. సో ఇది విజయ్ లాస్ట్ మూవీ అవడంతో ఫ్యాన్స్ చాలా రోజుల నుంచి మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ ఫిలిం యాక్చువల్ గా January 9, 2026 అంటే పొంగల్ కి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డ్ కొన్ని సీన్స్ కి అబ్జెక్షన్ చెప్పింది. దాంతో ఫిలిం మేకర్స్ మద్రాస్ హైకోర్టు కి వెళ్లారు. మళ్ళీ కేసు విత్డ్రా చేసి రివైజింగ్ కమిటీ కూడా సబ్మిట్ చేశారు. ఇప్పటికి కూడా సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ రాలేదు. కానీ April 9th రాత్రి హఠాత్తుగా జననాయగన్ క్లిప్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. మొదట 5-minute క్లిప్ వచ్చింది. అందులో టైటిల్ కార్డ్, విజయ్ ఇంట్రడక్షన్ సీన్, ఇంకా కొన్ని సాంగ్ క్లిప్స్ కూడా ఉన్నాయి. April 10th నాటికి ఫుల్ HD మూవీ చాలా పైరసీ సైట్స్ లో లీక్ అయిపోయింది. దాదాపు 300 నుండి 500 కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ ఫిలిం రిలీజ్ అవ్వకముందే లీక్ అవ్వడం చాలా పెద్ద ఫైనాన్షియల్ లాస్. ఈ ఇష్యూ మీద రజనీకాంత్, చిరంజీవి, కమల్ హాసన్, సూర్య ఇంకా చాలా మంది సెలబ్రిటీస్ కూడా రియాక్ట్ అయ్యారు. పైరసీ వల్ల ప్రతి ఇయర్ మూవీ ఇండస్ట్రీ చాలా లాస్ అవుతుంది అండ్ కొన్ని వందల మంది హార్డ్ వర్క్ కూడా వేస్ట్ అయిపోతుంది. పైరసీని కంట్రోల్ చేయడం మన చేతిలోనే ఉంది. సో పైరసీ వెబ్సైట్స్ ని ఎంకరేజ్ చేయకుండా థియేటర్ లో మూవీ చూసి సపోర్ట్ చేద్దాం. అండ్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం బస్ బాబుని ఫాలో అవ్వండి.